అందరిగా ఉన్నారండి. వాయిస్ వినపడుతుందా? అందరిగా ఉన్నారండి. వాయిస్ వినపడుతుందా? అందరికీ క్రీస్తునామమున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొంచెం త్వరగానే కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి మీ సన్నిధిలో యోసేపు గారి జీవిత చరిత్రను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కొద్దికాల ఆయుష్కాల జీవితాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి యోసేపు గారి జీవితాన్ని పార్ట్ 3లో మేము అడుగు పెడుతుండగా మీరు మాకు సహాయం దయచేయండి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరే మాకు తోడుగా అడుగు నడిపించండి. అలాగే ఇంకా ఎవరైతే మరి ఆన్లైన్లోనికి రావాలని ఆశపడుతున్నారో వారిని కూడా త్వరపడి తీసుకుని వస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. వచ్చిన అందరికీ మరొకసారి క్రీస్తు నామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం త్వరగానే కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. సుమారుగా 4 అధ్యాయాలు మనం వివరించుకున్నాం. ఈ 2 పాటలు ఏవైతున్నాయి, ఈ 2 పాటల్లో కొంచెం త్వరగా వినడానికి ప్రయత్నాలు చేయండి. అందరికీ నా వాయిస్ ఓకే కదండి? నా వాయిస్ వినపడుతుంది కదా మీ అందరికీ క్లియర్గా? అందరికి వందనాడు. ఓకే, థ్యాంక్ యూ. గడిచిన రాత్రి యోసేపు గారు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఏదైనా ఉందంటే ఐగుప్తు అనే దేశానికి ఫరో తర్వాత ఫరో లాగా అయిపోవడం, ఒక అధికారిగా అయిపోయిన సంగతి మనం గడిచిన రాత్రి మనం తెలుసుకున్నాం. సుమారుగా ఈజిప్ట్ అనే దేశంలో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిన తర్వాత ధాన్యాన్ని నిల్వ చేసిన సందర్భాలు మనం తెలుసుకున్నాం. ఈ ఈజిప్ట్ అనే దేశంలో కూడా కొన్ని సంవత్సరాలు, అంటే సుమారుగా 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు, కానీ ఈజిప్ట్ దేశంలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత కూడా వారికి, ఈజిప్ట్ దేశంలో ఉన్న వారికి, బయట దేశాల వారికి కూడా యోసేపు గారు ధాన్యమును అమ్మకానికి ఒక అధికారిగా ఫరో చక్రవర్తి నియమించడం జరిగింది. ఈ నియామకం జరిగిన సందర్భాలన్నీ గడిచిన రాత్రి మనం తెలుసుకున్నాం. ఈరోజు 42వ అధ్యాయం త్వరగా మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరికీ నా జాగ్రత్త వినడానికి ప్రయత్నం.
క్షమించండి, బ్యాటరీలో. సరే, వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వాయిస్ వినపడుతుందండి? ఇప్పుడు వాయిస్ వినపడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. బ్యాటరీలో అయిపోయింది, చూసుకోలేదు, క్షమించండి. కొంచెం త్వరగా వెళ్దాం. ఈ పెద్ద ఆయన యాకోబు గారికి ఏ విషయం తెలిసిందంటే, ఈజిప్ట్ అనే దేశంలో ధాన్యం అమ్ముతున్నారు. మనం కరువు కాలంలో ఉన్నాం కదా, మీరు అర్జెంటుగా ఏం చేస్తారంటే, మీ 10 మంది కుమారులు వెళ్ళి ఈజిప్ట్ దేశంలో నుండి అధికారి దగ్గరికి వెళ్ళి, మన దగ్గర రోకలు ఉన్నాయి, ఆ రోకలు వారికి ఇచ్చి, వారి దగ్గర ఈ రోకలను అమ్మి, ఆ అమ్మిన వెలలను బట్టి ధాన్యాన్ని మన కొరకు ఆహారంగా తీసుకుని రండి అని యాకోబు గారు కొడుకులకి సలహా ఇచ్చాడు. ఒకరికొకరు తెల్లమ్మ కోసం చూస్తున్నారట. ఇప్పుడు మరియు అతడు 2వ వచనం, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మన చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కుని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు, బాగా గుర్తుపెట్టుకొని, ఎంతమంది ఈజిప్ట్ దేశానికి ధాన్యం కొనడానికి వెళ్ళారు అని మనకు ప్రశ్న వస్తే మన ఆన్సర్ ఏం చెప్పాలంటే 10 మంది వెళ్ళారు. అంటే 10 మంది అన్నలు, అంటే యోసేపు గారి అన్నలు 10 మంది ఎక్కడికి వెళ్ళారు అంటే ఈజిప్ట్ దేశంలో ధాన్యమును కొనడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, చిన్నోడు ఉన్నాడు కదా బెన్యామీను, ఒకవేళ ఈ మధ్యలో వీళ్ళకి ఈ 10 మంది కూడా బెన్యామీన్ని చంపేస్తారా, హాని కలగజేస్తారేమనేసి బెన్యామీన్ తన దగ్గర పెట్టేసుకుని, బెన్యామీన్ రాడు, మీరు వెళ్ళిపోండి రా అని ఆ 10 మంది కొడుకులకి వాళ్ళ నాన్నగారు యాకోబు గారు చెప్పారట. యోసేపు తమ్ముడైన బెన్యామీన్ని పంపలేదు. పంపకుండా ఏం చేశారు, యోసేపు గారి తమ్ముడైన బెన్యామీనేమో నాన్న దగ్గర ఉన్నాడు, మిగిలిన 10 మంది అన్నయ్యలేమో ఈజిప్ట్ దేశాన్ని బయలుదేరారు. కరువు కనాను దేశంలో ఉంది కనుక ధాన్యము కొనవచ్చిన వారు ఇశ్రాయేలు కుమారులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఈజిప్ట్ దేశానికి వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ యోసేపు అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది అన్నయ్యలు ఎక్కడికి వచ్చి సలాం కొట్టారంటే, ఈజిప్ట్ దేశంలో యోసేపు గారు సింహాసనం మీద అనగా ఒక అధికారిగా నిలబడినప్పుడు ఈ అధికారి ముందర ఈ 10 మంది అన్నయ్యలు ఏం చేశారంట, నేల తట్టు, చూడండి బాగా వినండి, ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. క్లియర్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ముఖములు నేలకు, చూడండి, నేలను మోపి అతనికి వందనము చేశారు. అప్పుడు ఆ వందనము చేసిన తర్వాత యోసేపు తన సహోదరుని చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడట. ఎవరు? యోసేపు గారు. అప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్పారు, అయ్యా మేము ఆహారం కొనడానికి కనాను దేశం నుండి ఇక్కడికి వచ్చాం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. అంటే సరే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అన్నయ్యలు అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, కళ గుర్తొచ్చింది. ఎవరికి అనుకుంటున్నారు? యోసేపు గారికి. అంటే 37వ అధ్యాయం మనం చదువుతున్నటువంటి ఆ 2 కళలు ఉన్నాయి కదా, ఆ 2 కళలు ఒక్కసారిగా సాష్టాంగ పడుతున్నటువంటి ఆ సందర్భాలు, ఆ కళ ఏదైతుందో ఆ కళ నెరవేర్పు జరగడానికి సుమారుగా 13-14 సంవత్సరాలు పైచిలుకే అయ్యింది. మరల గుర్తు చేస్తున్నా, అంటే సుమారుగా మరల ఒకసారి రివిజన్ చేస్తున్నాను. యోసేపు గారు ఈజిప్ట్ దేశంలో ఫరో చక్రవర్తి ముందుకు వచ్చే సమయానికి యోసేపు గారు వయసు ఎంత? ఫాస్ట్గా సమాధానం చెప్పండి. యోసేపు గారు ఈజిప్ట్ అనే దేశంలో ఫరో చక్రవర్తి ఎదుట నిలబడే సమయానికి యోసేపు గారు వయసు ఎంత? 30 సంవత్సరాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి 37వ అధ్యాయంలో యోసేపు గారు ఏ సంవత్సరంలో నుంచి మోసే గారు రాశారంటే 17వ సంవత్సరంలో నుంచి మోసే గారు రాశారు. ఇప్పుడు ఇక్కడ 30 సంవత్సరంలో ఈ అబ్బాయి అంటే యోసేపు గారి కనబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు సమృద్ధిగా పంట పండిందంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది. అంటే 37వ సంవత్సరం. 37వ సంవత్సరంకి యోసేపు గారు వచ్చేసారు.
ఏ అధ్యాయం ప్రకారం? 42వ అధ్యాయం ప్రకారం. ఇప్పుడు 42వ అధ్యాయం అంటే 41వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా ధాన్యాన్ని అమ్మకం అనేది జరుగుతుందంటే కరువు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే కరువు స్టార్ట్ అవ్వకముందు యోసేపు గారు అంటే సమృద్ధిగా పంట పండినటువంటి సమృద్ధి అనే సంవత్సరాలు సుమారుగా 7 సంవత్సరాలు, అప్పటికే 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు అయిపోయిన కొన్ని సంవత్సరాలు కావచ్చు, సంవత్సరం అవ్వచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు, కానీ వీళ్ళకి ఏం వచ్చిందంటే ఇప్పుడు కనాను దేశంలో కరువు వచ్చింది. మళ్ళీ గుర్తుపెడుతున్నాను, సుమారుగా అక్కడ 17, ఇక్కడ 37 వేసుకోండి. ఒకవేళ 17, 37 20 సంవత్సరాలు. అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత అన్నయ్యలు వచ్చారు. ఇది విచిత్రం. అంటే ఇక్కడ 30, ఇక్కడ 7, 37, అక్కడ 17. అంటే సుమారు 37లో నుంచి 17 తీసేసి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల గ్యాప్ కేవలం 4 అధ్యాయాలు అయిపోయింది. అందరికి అర్థమవుతుందా? అంటే 37, 38, 39, 40, 41, 42. అంటే మనం 6వ అధ్యాయంలోనికి వచ్చే సమయానికి సుమారుగా ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి అయిందంటే 20 సంవత్సరాలు పైచిలికే అయిపోయింది. ఎవరిదే? యోసేపు గారు. ఇప్పుడు యోసేపు గారు 20 సంవత్సరాలు దాటేసిన తర్వాత తన అన్నయ్యని గుర్తుపెట్టాడు. ఆ 10 మంది అన్నయ్యలు వచ్చారు. రూపురేఖలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. రూపురేఖలు మారిపోయి ఉండొచ్చు, వారి పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు, స్థితిగతులు మారిపోయి ఉండొచ్చు, ఎలా ఉండొచ్చో తెలియదు, కానీ యోసేపు గారు ఎదుట ఆ 10 మంది అన్నయ్యలు వచ్చి సాష్టాంగపడడం మొదలెట్టారు. ఎంత విచిత్రం ఉందంటే ఆ అబ్బాయి యోసేపు గారికి ఏం అర్థమైందంటే, దేవుడు నాకు కళ రప్పించాడు, ఆ కళ ఈరోజు నెరవేర్పు జరిగింది. నిజమే, దేవుడు కూడా మన జీవితంలో ఏదో ఇస్తాడండి, కొన్ని దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనం నెరవేర్పు జరగాలంటే ముందు వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దర్శనాలు మనం జరగాలని దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన యోసేపు గారి జీవితంలో నెరవేర్పు జరిగింది. త్వరగా వెళ్తాం. అందరికి బాగా గుర్తుపెట్టుకుని త్వరగా వివరించే ప్రయత్నాలు చేస్తారు. నెక్స్ట్, యోసేపు తన సహోదరుని గుర్తుపెట్టాడు. 9వ వచనం. కానీ వారు అతను గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి కనిన కళను జ్ఞాపకం చేసుకుని, మీరు వేగుల వారు. అంటే వేగుల వారు అంటే మా ఈజిప్టు దేశం యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకుని మా మీద దాడి చేయడానికి ఏ రూపంలోనైనా మీరు రావచ్చు, వేగుల వారు మీరు. కాబట్టి మిమ్మల్ని నమ్మడానికి మా దగ్గర అవకాశాలు లేవు, మీరు వేగులు వారని ఆ యోసేపు గారు తన అన్నయ్యలతోటి కొంచెం ఖండితంగా మాట్లాడట. అయ్యా, మేము వేగుల వారం కాము, మా దేశంలో కరువు వచ్చింది, అయితే మేము సుమారుగా ఒకే మనిషిని యొక్క కుమారులం. చూడండి 10వ వచనం. వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి, మేమందరము ఒక్క మనిషిని కుమారులం, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పింది. అయితే అతడు, లేదు, ఈ దేశం గుట్టు తెలుసుకున్నట్టుకే వచ్చిత్రని వారితో అనను. అందుకు వారు, నీ దాసులమైన మేము జాగ్రత్త వినట. అయ్యా, మేము వేగుల వారం కాము, మేము ఒకే ఒక కుమారుడి యొక్క ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారులం. మేము తండ్రికి పుట్టిన కుమారులు. మా దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన సందర్భాన్ని మేము బతకాలంటే మాకు ధాన్యం అవసరం. మీ దేశంలో ధాన్యం అమ్మకం జరుగుతుందని మేము ఆ ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చామని ఈ 10 మంది అన్నయ్యలు యోసేపుతో మాట్లాడుతున్నారు. యోసేపుతో మాట్లాడుతుంటే, లేదు మీరు వేగుల వారే అని యోసేపు గారు ఖండితంగా మాట్లాడుతున్నారు. ఒక అధికారిగా ఖండితంగా మాట్లాడుతుంటే వాళ్ళ అన్నలు ఏమన్నారంటే, 10 మంది అన్నయ్యలు, అయ్యా, మేము ఒక తండ్రికి పుట్టిన కుమారులు, మేము మొత్తం 12 మంది కొడుకులు, మేము 10 మంది వచ్చాం. మా చిన్న తమ్ముడు ఏం కాడ ఉన్నట్టు మా నాన్న దగ్గర ఉన్నాడు, బెన్యామీన్ మా నాన్న దగ్గర ఉన్నాడు, ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడు ఎక్కడ పోయాడు కూడా మనకు తెలియదు. చూడండి, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు. అంటే చిన్నోడేమో నాన్న దగ్గర ఉన్నాడు, ఇంకొకడు లేడు, మొత్తం మేము 12 మంది అని ఎప్పుడైతే జవాబు ఇచ్చాడో అయితే యోసేపు, మీరు వేగుల వారిని మీతో చెప్పిన మాట నిజమే. అంటే ఎంతమంది వేగులు వారని యోసేపు ఆ డిస్కషన్లో మాట్లాడాడు అని చెప్తే మనం ఇవ్వాల్సిన జవాబు 10 మంది. ఆ 10 మందిని వేగుల వారు అని యోసేపు గారు వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడారు. అప్పుడు అన్నాడట, మేము వేగుల వారం కాదయ్యా, మీ ఫరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే. చూడండి, త్వరగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ప్రయత్నాలు చేద్దాం. 14వ వచనం. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివలన మీ నిజము తెలియబడును, ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడి నుండి వెళ్ళకూడదు. కిరికిరెట్ ఏంటంటారు, ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, అయ్యా, మీరేం చేస్తారంటే తమ్ముడు ఉన్నాడని చెప్తున్నారు కదా,
మీ తమ్ముడు నిజంగా ఉన్నాడో లేడో, లేకపోతే మీరు నామకార్థంగా మేము డిస్కషన్ చేయడానికి వచ్చారు, లేకపోతే బిస్కెట్ వేస్తున్నానో తెలీదు. మీ తమ్ముడు అసలు ఉన్నాడా లేడా తెలియాలంటే మీరు ఏం చేయాలంటే, మీ దాంట్లో నుంచి ఒకటి వెళ్ళి మీ తమ్ముడిని తీసుకుంటాడు అన్న. అంత విచిత్రం ఉందండి. ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే వీళ్ళలో సుమారుగా 3 రోజులు, తొందరగా చెప్తున్నానండి, అంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇచ్చేస్తే ఏంటంటారు మనకి అధ్యాయాలు అవ్వవు. ఓకేనా? 16వ వచనం, మీ తమ్ముడిని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు, అట్లు మీలో సత్యము ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడం లేని ఎడల ఫరో జీవంతోడు మీరు వేగులు వారని చెప్పి వారిని 3 దినాలు చెరసాలలో వేయించాను. అందరికి అర్థమవుతుందా? మీ తమ్ముడు నిజంగా ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఒకవేళ వాడు ఉన్నాడని రుజువుపరచాలంటే మీ 10 మందిలో ఒకడు అక్కడికి వెళ్ళండి, మిగిలిన వాడు నా దగ్గర ఉండండి. ఇలా చేస్తే మీలో సత్యం ఉన్నదో లేదో నేను గ్రహిస్తాను అని యోసేపు ఒక అధికారి ఇచ్చినటువంటి ప్రశ్నకి వీళ్ళ జవాబు ఏం చెప్పాలి? సరే వెళ్తామని అలాగేలా మాట్లాడకుండా ఫరో చక్రవర్తి ఆధ్వర్యంలో ఈయన, అంటే ఫరో గారు తర్వాత ఫరో కదా యోసేపు గారు ఏం చేశారు? వీళ్ళు అర్జెంటుగా 3 రోజులని చెరసాల వేయించేది, వీళ్ళు మనకి వేగులు వారని వాళ్ళని చెరసాలలో 3 రోజులు వేయించారు. బాగా గుర్తుపెట్టుకోండి, యోసేపు తన అన్నయ్యల్ని 3 రోజులు చెరసాలలో వేయించాడు. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకునట్లు దీన్ని చేయండి. మీరు యథార్థవంతులైరా, మీ సహోదరులు ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవాడు. మీరు వెళ్ళి మీ కుటుంబములు కరువు తీరుడుకు ధాన్యము తీసుకుని పోవడి. బాగా వినండి, యోసేపు గారు ఇస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆఫర్ అంటే, మీకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ముందర ఒకరిని పంపించి మిగిలిన వారందరూ మీరు ఇక్కడ ఉండని చెప్పాను కదా, ఇప్పుడు అలా కాదు. మీ దేశంలో ఆహారం లేదంటున్నారు కదా, ఒక పని చేయండి, ఒకరిని చెరసాల్లో ఇక్కడ ఏం చేస్తాను, మిగిలిన మీ 90 ఏం చేస్తారంటే ధాన్యమును పట్టుకుని వెళ్ళండి, మీ దేశానికి ధాన్యం పట్టుకుని వెళ్ళండి. మీ దేశానికి ధాన్యం పట్టుకుని వెళ్ళి మీరు మీ సహోదరుని విడిపించడానికి వస్తా మీరేం తీసుకుని రావాలి? మీ తమ్ముడైనట్టు బెన్యామీనుని తీసుకుని రండి అని యోసేపు గారు వాళ్ళకి చెప్పాడట. అలాగే అనేసి వాళ్ళు అన్నారంట. అంటే ఎవరిని చెరసాలలో ఉంచేశారు అంటే సిమియోని గారిని చెరసాలలో ఉంచేశారు. చూద్దాం ఒకసారి, త్వరగా చూద్దాం. 22వ వచనం చూడండి. 22వ వచనం, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదు నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి. అంటే మనం ఒకప్పుడు మన రూబేను పెద్ద ఆయన, ఇంటి కుటుంబ పెద్ద ఉన్నాడు కదా అని అందరికి అర్థమవుతుందా? చెప్తున్న విషయాలు అందరికి అర్థమవుతున్నాయా? చెప్తున్న విషయాలు అందరికి అర్థమవుతున్నాయి క్లియర్గా? ఒకసారి మీరు మరలా చదివితే క్లియర్గా అర్థమైపోతాయి. కొన్ని ఇంపార్టెంటే చెప్తున్నాను. 21 నుంచి చదువుతున్నాను, బాగా వినండి. 21, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచు ఉన్నాము. అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత తమ్ముడు గుర్తొచ్చాడంటే, ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిన తర్వాత నిజంగా ఆ రోజు మనం చేసిన తప్పిదం ఏదైతుందో ఆ తప్పిదము ఈరోజు మనకు శిక్ష పడింది. నేను ఆ రోజు చెప్పాను కదరా, ఎందుకురా వాడిని ఏం చేయకండిరా, వాడి రక్తాపరాధం మన ఎడల పాపం కలుగుతుందిరా, శాపమరా అని చెప్పాను, మీరు వినలేదు. వాడు చేసినటువంటి ఆ దోషం, ఆ రక్తాపరాధం మన మీద మోపబడిందని ఆ రూబేని గారు ఉత్తరం ఇచ్చాడట. అంటే యోధా చేసిన పనికి రూబేను ఇక్కడ జవాబు ఇచ్చాడు. రూబేను మాట్లాడు. అయితే ద్విభాషి వారి మధ్య ఉండేను కనుక తన మాట యోసేపు గ్రహించిన వారు తెలుసుకోలేదు. అంటే 2 లాంగ్వేజ్లు ఇంకొచ్చు. వాళ్ళ హెబ్రీ లాంగ్వేజ్ మాట్లాడతారు, వీళ్ళేమో ఈజిప్ట్ కదా, ఈజిప్ట్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది.
వీళ్ళు హెబ్రీ భాషలో వారికి వారు మాట్లాడుకుంటే ఈయనకి 2 భాషలు వచ్చు. ఎవరికి? యోసేపు గారికి హెబ్రీ లాంగ్వేజ్ వచ్చు, ఈ భాష కూడా వచ్చు. కాబట్టి ఆ 2 భాషలు ఈయనకి వచ్చి కాబట్టి వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఎవరికి తెలుసు? యోసేపు గారు తెలుసు. ఎందుకంటే వాళ్ళ సొంతానే కదా. అయితే అప్పుడు ఈ ద్విభాషి మన మధ్య ఉండిన కనుక తన మాట యోసేపు గ్రహించడం వారు తెలియలేకపోయేది. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమ్యోను పట్టుకుని వారి కన్నుల ఎదుట అతనిని బంధించాను. అంటే ఇప్పుడు చెరసాలలో ఎవరిని ఏం చేశాడు? సిమ్యోను గారిని చెరసాలలో వేయించేశాడు. అంటే సిమియోని కానీ చెరసాలలో వేయించి మిగిలిన 90 ఏం చేశాడంటే పంపించాడు. ఇలా పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? గోండులో మొత్తం జాగ్రత్తగా భోజన పదార్థాలు బాగా పెట్టుకొని ధాన్యమును పంపించాడు. గాడిదలకి బరువైన కాడలు వేసేసారు, ధాన్యం వేసేసారు. దారి మధ్యలో తినడానికి ఆహార పదార్థాలు కూడా ఇచ్చారు. ఈ ఆహార పదార్థాలు మీరు తినండి, దారిలో వెళ్తే తినండి, మీరు తినేసి త్వరగా మీ తమ్ముడిని తీసుకుని రండి అని యోసేపు గారు ఆ 90 చెప్పాడు. ఎందుకంటే సిమియోను గారు చెరసాలలో వేశారు. సరే అనేసి వీళ్ళు సర్దుకుంటే వెళ్ళిపోతున్నారు. ఏడుస్తూ వెళ్ళిపోతుంటే దారి మధ్యలో ఏం జరిగిందంటే బాగా వినండి. దారి మధ్యలో ఏం జరిగిందంటే గాడిదలకి ఆకలేసింది. అంటే ఒరిజినల్ గాడిదలకి ఆకలేస్తే సరే వీటికి మేత వేయాలి కదా అనేసి సరే గోనె సంచులు ఇప్పుదాం, కొంచెం మేత వేద్దామని ఆ గోనె సంచి చెప్తే దాంట్లో ఉన్నాయి వాళ్ళు ఏవైతే రోకలు తెచ్చారో ఆ రోకలు మరలా యోసేపు గారు ఇచ్చేసారు. ఆ యోసేపు గారు రోకలు ఇవ్వడమే కాదు, రోకలతో పాటు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా తిరిగి ఇచ్చాడు. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, 28వ వచనం, 27 చూడండి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతను రోకలు కనబడాను. అంటే వీళ్ళు ఏవైతే రోకలు తెచ్చారో అంటే కొనడానికి అంటే అమ్మడానికి ఏవైతే రోకలు తెచ్చారో ఆ అమ్మడానికి తెచ్చిన రోకలు మరలా వీళ్ళు ఏం చేశాడు అంటే యోసేపు గారు ఇచ్చేశాడు. రోకలతో పాటు ఇంకా ఏమి ఇచ్చాడు? ఈజిప్ట్ దేశంలో ధాన్యమును కూడా ఇచ్చాడు వండుకోవడానికి, తినడానికి త్వరగా. అప్పుడు అతడు నా రోకలు తిరిగి ఇచ్చి వేసిన వారు ఇదిగో ఇవి నా గోనెలను ఉన్నవని తన సహోదరులు చెప్పిన అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడ్సి ఇదేమిటి, మన రోకలు మనకి ఇచ్చేసారు ఏంటి అని భయపడతా తన ఇంటికి వచ్చేసారంట. ఎవరు? ఎంతమంది అన్నయ్యలు వచ్చారు చెప్పండి త్వరగా. అన్నయ్యలు ఎంతమంది వచ్చారు? తిరిగి ఈజిప్ట్ దేశం నుంచి కనాను భూభాగానికి ఎంతమంది అన్నయ్యలు తిరిగి వచ్చారు? ఒకరు 9, మరొకరు 8, 9. ఓకే, థ్యాంక్ యూ. 9 మంది వచ్చారు. ఎందుకంటే సిమియోను గారు అక్కడ ఉండిపోయారు కదా, సిమియోను గారు అక్కడ ఉండిపోయారు కాబట్టి 9 మంది వచ్చారు. తర్వాత వారు కనాను దేశం నందు యాకోబు దగ్గరికి వచ్చేసాడు. యాకోబుకి మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత 12 మంది సహోదరులు నాన్న చూడండి ఆయన మాట్లాడతాడు. 31 వచనం, మేము యథార్థవంతులము వేగులు వారికి కామని చెప్పాం. 12 మంది సహోదరులు ఒక తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి వద్ద ఉన్నాడని అతనితో చెప్పింది. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మల్ని చూచి మీరు యథార్థవంతులమని దీని వలన నేను తెలుసుకుందును. మీ సహోదరులు ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యం తీసుకుని పోండి. నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగులు వారు కారణం తెలుసుకుని మీ సహోదరుని మీకు అప్పగించుతున్నారు. అప్పుడు మీరు ఈ దేశం ముందు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే జాగ్రత్త వినండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? ఈజిప్ట్ దేశంలో యోసేపు గారికి తర్వాత ఈ 10 మంది అన్నయ్యలకి మధ్య జరిగినటువంటి ఆ డిస్కషన్ ఏదైతుందో దేనికోసం, మేము వేగులు వారం కామని ఈజిప్ట్ దేశానికి వచ్చినటువంటి 10 మంది అన్నయ్యలు చెప్పారు. యోసేపు ఏమో నమ్మట్లే. అంటే మనకు తెలిసిన విషయం యోసేపు గారు నమ్మరని. యోసేపు ఎందుకు నమ్మట్లేదు? బెన్యామీను చూడాలని ఆశ. అందుకని యోసేపు ఏం చేశాడంటే కఠినంగా ప్రవర్తించాడు. మేము వేగుల వారం కామని చెప్పినా వినలేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఆ అధికారి ఏం చేశారంటే ఆ ప్రభువు ఏం చేశారంటే సిమియోన్ని చెరసాలలో వేయించేశాడు, మా 90 పంపించేశాడు. ఇప్పుడు మేము సిమియోను తీసుకుని రావాలి అంటే మేము ఏం చేయాలి? నీ చిన్న కొడుకైన బెన్యామీని మాతో పాటు పంపించు. మాతో పాటు పంపిస్తే సిమియోను వచ్చేస్తాడు,
చిన్నోడైనా మేమందరూ కూడా తిరిగి వచ్చేస్తాం నాన్న అని ఇప్పుడు వాళ్ళ నాన్నతోటి అక్కడ జరిగిన డిస్కషన్ని యాకోబు గారికి వివరించారు. ఎప్పుడైతే యాకోబు గారికి వివరించారో మళ్ళీ దారి మధ్యలో నాన్న మేము గాడిదలకి మేత వేద్దాం అనేసి గోనె సంచి విప్పితే ఆ గోనె సంచిలో మీరు మాకు ఇచ్చిన రోకలు ఉన్నాయి కదా, ఆ రోకలు మరలా తిరిగి ఇచ్చేసాడు, దాంతోపాటు ధాన్యం కూడా మనకి ఇచ్చాడు ఆ ప్రభువు అని చెప్పిన వెంటనే అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. ఎందుకురా నన్ను పుత్రహీనుడిగా చేస్తున్నారు, కుమారుడు లేడని బాధ ఎక్కువైపోతుంది. మొదట్లో అలాగే మిమ్మల్ని చూడమని మీరు ఎలాగున్నారు కనుక్కోమని యోసేపుని పంపిస్తే యోసేపు లేకుండా పోయాడు. నువ్వు సరే దాన్ని కొనుక్కుని రండిరా అని పంపిస్తే సిమ్యోన్ ఏమో అక్కడ వదిలేశారు. మరలా ఇప్పుడేమో ఈ బెన్యామిని తీసుకుని పోతాం అనేసి అంటే ఏట్రా నన్ను ఏం చేయాలనుకుంటున్నారా అని ఆ తొమ్మండుగురిని నాన్న అడుగుతున్నాడట, బాధపడుతున్నాడట. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు రూబేను ఒక జవాబు ఇచ్చాడు, నానా నేను అతన్ని ఎద్దకు తీసుకుని రాని ఎడల, అంటే చిన్నోడిని తిరిగి నీ దగ్గర తీసుకుని రాకపోతే నా ఇద్దరు కుమారు నీవు చంపవచ్చు. క్లియర్గా రాసుకోండి. అంటే రూబేన్ గారు వయసు, రూబేన్ గారికి ఈ ఈజిప్ట్ దేశంలో కరువు వస్తున్న టైంలో లేకపోతే వారు కరువు వచ్చే సమయానికి రూబేన్ గారికి 2 పిల్లలు పుట్టారు. అంటే ఇప్పుడు సిమ్యోన్ని తీసుకుని రావాలన్నా బెన్యామీని అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఇద్దరిని తీసుకుని రావాల్సిన డ్యూటీ నాది. ఆ భారం నేను వేసుకుంటున్నా. ఒక పని చేయి, ఒకవేళ నేను సిమ్యోనుని కానీ బెన్యామీని కానీ తీసుకుని రాకపోతే నాకు పుట్టినటువంటి 2 కుమారుని నువ్వు చంపేయి. నేను అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చంపవచ్చును, అతను నా చేతికి అప్పగించుము, అతను మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించుతారని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను. ఇతని అన్న చనిపోయాడు. బాగా గుర్తుపెట్టుకుని, బెన్యామీను యోసేపు రాహేలు గారికి పుట్టిన అబ్బాయిలు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రాహేలు గారికి పుట్టిన అబ్బాయిలు. వీళ్ళిద్దరు కూడా వృద్ధాప్యమందు, అంటే యాకోబు గారు వృద్ధాప్యమందు పుట్టిన కుమారులు కనుక చాలా అమితంగా ప్రేమించినటువంటి కుమారులు ఇద్దరు యోసేపు, బెన్యామీను. అంటే లేయా గారికి పుట్టిన కుమారులన్నా, నెక్స్ట్ ఈ రాహేలి గారి పుట్టిన కుమారులని అంత ప్రేమ లేకపోయినా రాహేలి గర్భాన్ని పుట్టినటువంటి ఆ 2 కుమారులు అంటే యాకోబు గారికి చాలా ప్రేమ. ఆ ప్రేమను మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆడు లేకపోయినా పర్లే, మీ అందరికి అర్థమవుతుందా చూడండి మాట అన్నాడు 28:38 చివరి వచనం. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గం ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు కల నన్ను మృతుల లోకములను దుఃఖముతో దిగిపోయినట్లు చేయదురని చెప్పాను. అంటే సిమియోను పోయినా పర్వాలేదు కానీ వీడు మాత్రం నా దగ్గర ఉండాలి, ఎందుకంటే మీరు దారి మధ్యలో నేను చేసినా చేసేస్తారని నాన్నగారికి డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. సరే ఇంక నాన్న ఏం చేస్తున్నాడు, ఏటర్ ఇలా మాట్లాడుతున్నాడు ఏటర్ అని ఇంకిద్దరు అన్నీళ్ళు, మొత్తం ఎంతమంది 9 అన్నదమ్ములు, మొత్తం 9 కూర్చుని డిస్కషన్ చేసుకుంటున్నారట. ఏటర్ అలాగే ఇప్పుడు సిమియోని అలాగ ఉండిపోయాడు. నిజమే, ఆ రోజు మన యోసేపుని అలా చేసి ఉండకపోతే మన సిమ్యోని ఎలా ఉండకపోదును అని వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారట. ఇది సుమారుగా 42వ అధ్యాయం సారాంశం. ఎంతమందికి అర్థమైంది? త్వరగా అందరికీ అర్థమైందండి? త్వరగా మీరు ఎంత త్వరగా రెస్పాండ్ అవుతే అంత త్వరగా ఇంటికైనా మనకి 8 అయిపోతుంది. దానికోసం నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. 43వ అధ్యాయం. ఆ దేశమందు, అంటే కనాను దేశంలో కరువు భారంగా ఉండేను కనుక వారు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తర్వాత, బాగా గుర్తుపెట్టుకోండి,
యోసేపు గారు రోకలతో పాటు ధాన్యాన్ని కూడా తిరిగి ఇచ్చేసాడు కదా. ఆ ధాన్యం అంతా అయిపోయింది. ఏ ధాన్యం? యోసేపు గారు ఇచ్చిన ధాన్యం తినేసారంట. శుభ్రంగా తినేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, మరలా కరువు వచ్చేసింది. ధాన్యం అయిపోయింది. నానా మరి ధాన్యం అయిపోయింది, ఏం చేయమంటావు అని వాళ్ళ నాన్నగారిని ఎవరు అడిగారు? తమ్ముడు అడిగారట. ఏం చేస్తారా అని అనగానే ఇప్పుడు మరలా ఒకటి లేచాడు చూడండి. అరే నాన్న, మీరు మరలా ఈజిప్ట్ దేశానికి వెళ్ళి రోకలు అమ్మి దానిని తీసుకుని రండిరా అని అడిగినప్పుడు యోధ వెంటనే లేచాడట. నీకు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తారు అనుకుంటున్నావా? మనం అసలు చెప్పాలంటే ఆ రోజు ఇస్తానంటే వద్దన్నావు. సిమియోను నాకు ఉండిపోయాడు నాన్న, తీసుకుని వస్తాం, తమ్ముడు పంపించాడు, నువ్వు పంపించలేదు. ఈరోజు ధాన్యం అయిపోయింది కాబట్టి, నీ అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఎలా మాట్లాడతావేంటి నాన్న అనేసి ఒక చిన్నోళ్ళు లేచాడు. వాడు ఎవరు అనుకుంటున్నారు? యోధా లేచి అన్నాడంట, నాన్న నీకు మాట చెప్తాను గుర్తుపెట్టుకో. ఆ పెద్ద మనిషి ఉన్నాడే, ఎవరు? ఆ ఫరో తర్వాత ఫరో లాంటి ఆ అధికారి ఏం చెప్పాడు? మీ తమ్ముడైనటువంటి బెన్యామీను వస్తేనే కానీ మేము సిమియోను విడిచిపెట్టము, ధాన్యము మీరు వేగులు వారని మాకు గుర్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోని అని చెప్పాడు. నువ్వు బెన్యామీను మాతో పాటు పంపించు అనగానే అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసి చూడండి. 3వ వచనం 43 వచనం. యోధా అతను చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా అన్నాడు. అంటే రూబేనేమో ఫస్ట్ రెస్పాండ్ అయ్యాడు. ఫస్ట్ ఏమన్నాడు రూబేను? బెన్యామీన్ నాతో పాటు పంపించు, మరలా తిరిగి తీసుకుని వస్తాను, ఒకవేళ నేను తిరిగి తీసుకుని రాకపోతే నా 2 కొడుకుని చంపేయి. ఇప్పుడు రెండో వాడు ఎవరు లేచాడు? యోధా లేచేమన్నాడు? నీ చిన్న కొడుకుని బెన్యామీను ఆ ముఖం చూస్తేనే, నీ చిన్న కొడుకైన బెన్యామీను వస్తేనే కానీ మేము ఎవరిని పంపించము అని ఆయనేమో ఖండితంగా మాట్లాడరు. మమ్మల్ని ఏం చేయమంటావు అని యోధా వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిణీ ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము, నీవు వాళ్ళని పంపనల్లని ఎడల మేము వెళ్ళం. యోధా మాట్లాడుతున్నాడు, మేము వెళ్ళము నాన్న అని మాట్లాడాడు. తర్వాత అందుకు ఇశ్రాయేలు ఏం చెప్పాడు? ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకెంత శ్రమ కలగజేయనేలా? మీరు అనవసరంగా ఎందుకురా బెన్యామీను ఉన్నానని చెప్పారు? బెన్యామీను లేడు, మేము 9 ఉన్నాం, మేము 10 మందే ఉన్నామని చెప్పచ్చు కదా. మళ్ళీ ఇడి గురించి ఎందుకు చెప్పారంటే మళ్ళీ జవాబు ఏమిస్తున్నారు? ఆ చిన్నోడు అనుకుంటున్నావా, ఉన్న పెద్ద మనిషి అక్కడ ఉన్న అధికారి చిన్నోడు అనుకుంటున్నావా? ఆయన ఏమి అడిగాడు చూడండి. వారు అన్నారట, 9 రెస్పాండ్ అవుతున్నారు. 9 ఏమంటున్నారు ఒకటి తర్వాత అక్కడ? ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడు ఉన్నాడా, తర్వాత మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులు గూర్చి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవం తెలియజెప్పేది. అంటే ఒక అధికారి ఎలాగైతే అడుగుతాడో అలా అడిగాడు. మీ నాన్న బతుకున్నాడా అని అడిగాడు. బతుకున్నాడండి. ఇంకా ఎవరైనా ఉన్నారు చుట్టాలు అన్నాడు. ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు అని ఖండితంగా అడిగినప్పుడు మేము చెప్పాలి? వాస్తవాలు చెప్పాలి. ఒకవేళ వాస్తవాలు చెప్పకపోతే మమ్మల్ని ఉరేస్తారు. మీకు గుర్తుందా? ఎవరైతే రాజుగారికి నచ్చకపోతే, రాజుగారి ఎడల తప్పిదము చేసిన ఎడల, మనం ఆల్రెడీ గడిచిన రాత్రి మనం మాట్లాడుకున్నాం. భక్ష్యకారుల అధిపతిని ఏం చేశాడు ఫరో చక్రవర్తి? చెప్పండి. మ్రాణి మీద వేలాడదీంచేశాడు. అలాగే మమ్మల్ని కూడా చంపేస్తారు నాన్న మేము తప్పుగాని చెప్పామంటేని, అందుకని మేము భయపడి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పాం అని ఆ 9 ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నారు. అప్పుడు 8వ వచనం. యోధా తన తండ్రి అని ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవాడిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళతాం, ఇప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. అంటే యోధా గారు కూడా పిల్లలు ఉన్నారు, మిగిలిన 90 కూడా పిల్లలు ఉన్నారు. నిజంగా నువ్వు పంపకపోతే మన కనాను దేశంలో మన వంశం నాశనం అయిపోద్ది నాన్న అని యోధా రిక్వెస్ట్ చేయడం మొదలెట్టాడు. ఎప్పుడైతే రిక్వెస్ట్ చేయడం మొదలెట్టాడో, నేను అతను గూర్చి పూటపడుదును, నీవు అతను గూర్చి నన్ను అడగవలను, నేను అతను తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. నింద భరించడానికి యోధా ముందుకొచ్చాడు. బాగా గుర్తుపెట్టుకొని, చిన్నోని తిరిగి తీసుకుని రాకపోతే ఆ నింద నా లైఫ్ లాంగ్ నా జీవితంలో పడతాది.
చిన్నోడిని తీసుకుని రాకపోతే నా 2 కుమారులు చంపేయి అని రూబేన్ అక్కడ చెప్పాడు. ఎక్కడ 42వ అధ్యాయం. 43వ అధ్యాయంలో మనకి కనబడుతున్న ఈ సందర్భాలు బట్టి తండ్రి అయినటువంటి యాకోబు గారికి, యోధా గారికి మధ్యలో జరుగుతున్న డిస్కషన్ మనకు కనబడుతుంది. ఆ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. వారి తండ్రి అయిన చూడండి 10వ వచనం మాకు తడవ కాకపోయిన యెడల ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా, నువ్వు ఇలా చేయకపోతే ఈ పాటికి 2సారి వెళ్ళొచ్చేది నాన్న, నువ్వే లేట్ చేస్తున్నావు అని యోధా రిక్వెస్ట్గా అడగడం మొదలెట్టారు. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలా చేయండిరా, ఓ పని చేయండి. ఏంటి నాన్న అంటే, మన దేశంలో కొన్ని ప్రసిద్ధమైనవి ఉన్నాయి. అవేమిటి కుదిరితే రాసుకోండి. 1 కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచ కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుష్యునికి కానుకగా తీసుకుని పోడి. అంటే కనాను దేశంలో ప్రసిద్ధమైనవి కొన్ని ఉన్నాయి. ఆ ప్రసిద్ధమైనవి ఏంటి అని ఒకవేళ మన ప్రశ్న వస్తే దానికి జవాబు 1 మస్తకి, 2 తేనె, సుగంధ ద్రవ్యాలు, నెక్స్ట్ పిస్తాచకాయలు, బోలము, బాదము కాయలు, వీటన్నిటిని గోనె సంచులు వేసుకుని గోనెలలో కట్టుకుని కానుకగా ఇమ్మన్నాడు. కానుకగా బాగా గుర్తుపెట్టాడు, కానుకగా ఇమ్మని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, రెట్టింపు రోకలు మీరు తీసుకునండి. అంటే ఆల్రెడీ మొదట మీరు రోకలు తెచ్చేసారు కదా, ఆ రోకలతో పాటు మరలా అదే రోకలు రెట్టింపు పట్టుకెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే మీరు లాస్ట్ టైము తిరిగి తెచ్చేసి మరలా అతనికి ఇచ్చేయండి అని వాళ్ళ నాన్నగారు రెట్టింపు రోకలతో మరలా తిరిగి పంపించాడట. ఇలా తిరిగి పంపించేసిన తర్వాత అప్పుడు వారు గోరుల్లో జాగ్రత్త రోకలు చేత పట్టుకుని మరలా ఇచ్చి విండని చెప్పగానే, సరే నాన్న అనేసి మీ తమ్ముడిని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళడి, ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించిన సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. అంటే ఆ బెన్యామీను కూడా దేవుడు మిమ్మల్ని బెన్యామీనును, సిమ్యోనును మీరందరూ మీ 11 మంది తిరిగి రావాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను అని వాళ్ళ ముందర ఆ పెద్ద ఆయన ప్రార్థన చేసి పంపించాడు. ఈ పెద్ద ఆయన ప్రార్థన చేసి పంపించిన తర్వాత సుమారుగా 15వ అధ్యాయం ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలు తన వెంట బెన్యామీను తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచారు. ఏమని అడుగుతున్నా, ఈ ఈ సందర్భంలో జస్ట్ నార్మల్ అడుగుతున్నారు. ఒకవేళ ధాన్యం ఉంది కదా, అంటే ఈజిప్ట్ దేశం నుంచి ధాన్యం పట్టుకెళ్ళారు కదా వీళ్ళు. ఒకవేళ సుమారు ఒక 6 నెలలు తిన్నారో లేకపోతే 3 నెలలు తిన్నారో మనం తెలియదు. మన ఇంట్లో ఒక 25 కేజీల రైస్ బ్యాగ్ ఉంది. సుమారుగా మాకైతే 1 నెల రోజులు వస్తుంది. ఎంతమంది? 6. అంటే ఫ్యామిలీ అంతా కూర్చుంటే ఒక 6 రోజుల పాటు కూర్చుంటే 1 నెల రోజుల పాటు రైస్ తినచ్చు. మరి ఈజిప్ట్ దేశంలో నుంచి ధాన్యం తెచ్చారు కదా, వీళ్ళు ఎన్ని నెలలు తిన్నారో మనకు తెలియదు. కొన్ని నెలలు అయిపోయింటే కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, యోసేపు కానీ వీళ్ళు చూస్తే సీరియస్గా చూస్తాడా చూడ్డా? మిమ్మల్ని ఎప్పుడు పంపించాను, మీరు ఎప్పుడు వచ్చారు? మీరు అంటే సిమియోన్ అంటే ప్రేమ లేక రాలేదా, లేకపోతే ఏంట్రా అని యోసేపు గారు వాడిని సీరియస్గా చూస్తాడా చూడ్డా అంటే చూస్తాడు. ఆ రోజు యోసేపు ఎదురు నిలబడగానే యోసేపు వారితో ఉన్న బెన్యామీను చూసి తన గృహ నిర్వాహకునితో, అంటే తన ఇంటి పనివాడు ఎవరైతే తన ఇంటి పనివాడితో అన్నాడంట, రే నాయన ఇలారా అన్నాడట. సార్ చెప్పండి. వీళ్ళ 10 మంది వచ్చారు. మళ్ళా గుర్తుపెట్టుకొని, మొదట 10 మంది అన్నీళ్ళు వచ్చారు, ఇప్పుడు రెండోసారి 10 మంది వచ్చారు. అందులో కలిసింది ఎవరు? బెన్యామీను. ఇప్పుడు 9, 1 బెన్యామీను ఒకడు, మొత్తం 10 మంది వచ్చారు. ఈ 10 మందిని నువ్వు తీసినండి మన ఇంట్లో వేటనేసి మంచి కూరండు మధ్యాహ్నం భోజనం చేస్తాం అతనితోటి అని చెప్పగానే, సరే ప్రభు అని ఆ గృహ నిర్వాహకుడు వెళ్తున్నాడట. 17వ వచనం, యోసేపు చెప్పుకున్నట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడట. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, చూడండి రప్పింపబడినందున యోసేపు గారు ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. ఎవరో బాగా గుర్తుపెట్టుకోండి,
ఈ అన్నయ్యలు ఉన్నారు కదా 10 మంది, అంటే 9 మంది అన్నయ్యలు, ఒకడేమో చిన్నోడు బెన్యామిన్. ఇవి 10 మంది వెళ్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నారట, ఒరే నా లాస్ట్ టైము ఈ ధాన్యంతో పాటు రోకలు కూడా ఇచ్చేసాడు కదా, ఇది ఏమైనా అడుగుతాడంటావా అని ఒక్కొక్కడో డిస్కషన్ చేసుకుంటున్నారట. మనకి వేసేస్తాడేమోరా, దరువు వేసేస్తాడేమో, ఈయన మళ్ళా చెరసాల్లో వేసేస్తాడేమో అని భయపడతా వెళ్తున్నారట. ఎక్కడికి? యోసేపు గారి ఇంటికి. యోసేపు గారి ఇంటికి వెళ్తుంటే చూడండి 19వ వచనంలో ఉండే, వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా, ఒక మనవి, బాగా వినండి. గృహ నిర్వాహకునికి మరలా ఈ 90 మధ్య జరుగుతున్న డిస్కషన్. అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారము కొనటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటు వచ్చి మా గోనెలు విప్పినప్పుడు ఇదిగో మా రోకలు తూనికకు సరిగా ఎవరు రోకలు వారి గోనె మూతలో ఉండిను, అవి చేత పట్టుకుని వచ్చితిమి. అయ్యా, మేము రోకలు తెచ్చాము, మళ్ళా ఆ రోకలు మేము దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో మేము ఓపెన్ చేయగానే మా రోకలు మాకు వచ్చేస్తాయి. మా రోకలతో పాటు దాన్ని కూడా ఇచ్చేసారు. మేము ఏ తప్పు చేసాం, ఎంత విచిత్రం, మేము రోకలు ఎందుకు తెచ్చామంటే ఇది అమ్మేసి మేము దాన్ని కొనుక్కోవడానికి వచ్చామయ్యా అని చెప్పగానే అతడు ఏమన్నాడు? అందుకు అతడు 23వ వచనం, అందుకు అతడు మీకు క్షేమమగును గాక భయపడుకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోడెలను దానమిచ్చును. మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చును. మీ రోకలు నాకు ముట్టాయి, మీరేం భయపడకండి, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని గృహ నిర్వాహకుడు ఆ 90 చెప్పాడట. ఇప్పుడు ఈ 10 మంది బాగా గుర్తుపెట్టుకోండి, 9 మంది అన్నయ్యలు, బెన్యామీను. ఇప్పుడు ఈ 9 మంది అన్నయ్యలతో పాటు బెన్యామీను ఇచ్చాడు. బెన్యామీనుతో పాటు ఇప్పుడు ఎవరు చేశారనుకుంటున్నారు? సిమ్యోను కూడా తీసుకుని వచ్చేసారు. ఎక్కడికి? భోజన పదార్థాల దగ్గరికి. చూడండి, అక్కడ కనబడుతుంది, సిమ్యోను వారి యొద్దకు తీసుకుని వచ్చాడట. ఇలా తీసుకుని వచ్చిన తర్వాత 24వ వచనం, ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటి నుండి తీసుకుని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా, చూడండి, నీళ్ళు ఇయ్యగా చాలా బాగా ఉండండి. ఇప్పుడు ఎంతమంది రౌండ్ టేబుల్ సమావేశం చేశారు భోజనాల దగ్గర అంటే పెట్టారు ఆన్సర్ 11 మంది. అంటే యోసేపు గారి దగ్గర ఇప్పుడు భోజనం చేయడానికి, సిద్ధపాటు చేయడానికి, అంటే ఎంతమంది భోజనం చేయడానికి వచ్చారు అంటే చెప్పచ్చు 11 మంది వచ్చారు. ఎవరితో కలిపి? సిమ్యోనుతో కలిపి. బాగా గుర్తుపెట్టుకుని మరలా సిమ్యోనును కూడా కలిపేశారు. తర్వాత అప్పుడు ఆ మనుష్యుడు 24వ వచనం, మరలా 24వ వచనం, ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీలిగా వారు కాలు కడుగుకొనిరి. అంటే వచ్చినటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వారికి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం, ఇశ్రాయేలుల యొక్క చరిత్ర ప్రకారం చూడండి, యేసుప్రభు వారు కూడా ఒక మాట అంటాడు. ఏంటి అంటే పేతురు గారి ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను మీ ఇంటికి వచ్చిన కానీ కాలు కడుక్కోవడం నువ్వు నీళ్ళు ఇవ్వలేదు అని పేతురు గారితో యేసుప్రభు మాట్లాడుతున్న డిస్కషన్ కనబడుతుంది. అది ఒక సాంప్రదాయం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చరిత్ర ప్రకారం యోసేపు గారు తన అన్నయ్యలు వచ్చినప్పుడు ఏం చేశాడు? మొదట నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోండి అని పంపించారు. కాలు కడుక్కున్నారట. కాలు కడుక్కున్న తర్వాత ఏం చేశారు? త్వరగా మళ్ళీ కాలు కడుక్కున్నారు. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాను. అంటే అక్కడ పక్కన వీళ్ళు భోజనం చేస్తున్నారు, పక్కన గాడిదలు కూడా మేత వేయించాడు. అక్కడ తాము భోజనం చేయవలని వినిరి గనుక, చూడండి, అక్కడ తాము భోజనం చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నం ముందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకొని సిద్ధము చేశారు. గుర్తుపెట్టుకోండి, కానుకొని సిద్ధం చేశారు. కానుక ఎక్కడ వరకు తెచ్చేశారు? వీళ్ళు యోసేపు గారి ఇంటి వరకు తీసుకుని వచ్చారు. అందరికి అర్థమవుతుందా? కానుక ఏదైతుందో అంటే వాళ్ళ నాన్నగారు పంపించమని, వాళ్ళ నాన్నగారు యోసేపు గారికి ఇవ్వమనేటువంటి కానుకలు ఏవైతే ఉన్నావో ఆ కానుకలు యోసేపు గారి ఇంటి వరకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేద్దాం అని చెప్పాడు కదా. చూడండి, మరలా గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఉదయమా అని అన్నప్పుడు కూడా మనం క్లారిటీగా చదువుకునే ప్రయత్నాలు చేయండి. అందరికి అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, 25వ వచనం బాగా చదవండి. 25వ వచనం చదువుతున్నా.
ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీలయ్యగా వారు కాలు కడుక్కుని, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించును. అక్కడ తాము భోజనము చేయవలని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. అంటే లంచ్ బ్రేక్ ఎప్పుడు అంటే లంచ్ చేయడానికి పిలిచాడు. మళ్ళీ మిమ్మల్ని ఒకవేళ క్వశ్చన్ రావచ్చు, ఏ సమయమందు యోసేపు గారు తన అన్నయ్యలతో భోజనం చేయడానికి కూర్చున్నారు అని అన్నప్పుడు, 1 ఉదయం, 2 మధ్యాహ్నం, 3 సాయంత్రం, 4 రాత్రి వేళ. ఒకవేళ ఈ 4 వచ్చినప్పుడు మనం ఏం పెట్టాలి చెప్పండి? మధ్యాహ్నం మందు భోజనం దగ్గరకు వస్తానని చెప్పాడు. అది ఆన్సర్. తర్వాత యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోని కానుకని ఇంటిలోకి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలి పడారు. ఇచ్చారంట ఆ కానుకను. అంటే ఇంకా భోజనం చేయకముందు నేల మీద పడి, అయ్యా మా నాన్నగారు ఈ కానుక ఇమ్మన్నారు అని ఆ కానుక ఇచ్చి సాగిలపడ్డారట. మరలా నేల మీద సాగిలపడ్డారు. చూడండి, 2 సార్లు సాగిలు పడినట్టు కనబడుతుంది మనకి అందులో. మొదటేమో ఐగుప్తు ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు, రెండోసారి ఏమో గుర్తుపెట్టు, రెండోసారి మరలా సాగిలు పడుతున్న సందర్భం ఎక్కడ వస్తుంది? మరలా ఇక్కడ వస్తుంది. తర్వాత అప్పుడు మీరు చెప్పిన మీ ముసలివాడిని మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని మరలా యోసేపు గారు అడిగారంట. అప్పుడు ఇంకా బ్రతికి ఉన్నాడని అనగానే వారు అన్నారట, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలిపడి. అప్పుడు అతడు కొండలెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించుగాక అనెను. అంటే తన తమ్ముడిని దీవిస్తున్నాడు. ఎవరు? యోసేపు. అంటే ఇంచుమించు సుమారుగా 40 సంవత్సరాల దగ్గరలో ఉండొచ్చు. ఎవరికి? యోసేపు. పెద్ద వయసే కాబట్టి, నా కుమారుడా దేవుడిని దీవించిన గాక అని యోసేపు గారు బెన్యామీని ఆశీర్వదించాడు. తర్వాత ముగించుకుందాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. చూడండి, తన తమ్ముడు అనేటువంటి బెన్యామీని చూసినట్టే సొంత తమ్ముడు. ఎంతైనా రాహేల్ గారి కుమారుడు కనుక ఎవరు? యోసేపు. రాహేల్ గారి కొడుకు ఎవరు? యోసేపు, బెన్యామీన్. సుమారుగా 20 సంవత్సరాలు దాటింది. ఎవరిని చూసి? బెన్యామీని చూసి. ఈ బెన్యామీని చూసిన తర్వాత నా సొంత తమ్ముడు ఎలాగున్నాడు, వాడు మంచి వయసులో ఉన్నాడు, వాడితో పాటు ఉంటే ఎంత బాగుండు అని యోసేపు గారి మధ్యలో ఎంతో ప్రేమ వచ్చిందంట. ఆ ప్రేమను వెళ్ళబుచ్చాలి అంటే ఏం చేయాలనగానే వెయిట్ ఒకసారి ఉండండి బయటికి వెళ్ళొస్తాననేసి యోసేపు ఏం చేయాలని గదిలోనికి వెళ్ళిపోయి ఏడ్చాడంట. ఏడ్చుకుని ఎంతగా ఏడవాలో అంతగా ఏడ్చాడంట. ఏడ్చి ముఖం కడుక్కుని మరలా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూడండి, అప్పుడు తన తమ్ముని మీద యోసేపు ప్రేమ పొర్లుకు వచ్చింది. ముఖం కడుక్కున్నాడట. 31 వచ్చిన ముగించుకుందాం. అప్పుడు అతడు ముఖం కడుక్కుని వెలుపలకు వచ్చి తన్ను తాను అణుచుకుని భోజనం వడ్డించమని చెప్పాడట. అతడికి వారికిని అతనితో భోజనము చేయని ఐగుప్తీయులకు వేరుగా వడ్డించిరి. బాగా అర్థం చేసుకోండి. అతనికిని అంటే యోసేపు గారికిని, వారికిని అంటే ఎవరు? వారికి. వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? అన్నయ్యలు తమ్ముడు. వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులు. ముగ్గురు కనబడుతున్నారు అక్కడ. యోసేపు గారు కనబడుతున్నారు, యోసేపు గారు అన్నయ్యలు కనబడుతున్నారు, యోసేపు గారి దగ్గర పని చేస్తున్న ఐగుప్తు ప్రజలు కూడా, అంటే ఐగుప్తు అధికారు. ఎందుకని ఈయన అధికారి కదా యోసేపు గారు. ఈ అధికారులు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారట. ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అప్పుడు చూడండి, ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చెయ్యరు, అది ఐగుప్తీయులకు హేయము. అంటే హెబ్రీలు ఎవరైతే హెబ్రీలతో వీళ్ళు కూర్చుని భోజనం చేయరట. ఎవరు? ఐగుప్తీయులు. ఎందుకంటే అది ఒక హేయం కింద భావిస్తారంట. అందుకనే వారికి సపరేట్గా వీరికి సపరేట్గా భోజనాలు వడ్డించారు. తర్వాత జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు అతని ఎదుట తమ ఈడు చొప్పున కూర్చుండరు. అంటే రూబేన్ గారి నుంచి బెన్యామీన్ వరకు వరుస క్రమంలో భోజనాన్ని కూర్చున్నారంట. వాళ్ళ 11 మంది. తర్వాత ఆ మనుష్యులు ఒకని వైపు ఒకరు చూచి ఆశ్చర్యపడరు.
ఏట్రా ఈ వంటకాలు ఏట్రా బాబు అని ఒకడికొకరు అలా మొక్కలు చూసుకుని ఆశ్చర్యపడిపోతున్నారట. మరియు అతడు తమ ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. అంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూ వెళ్తున్నాడట. బెన్యామీను వంతు వారి వంతుల కంటే 5 వంతులు గొప్పది. అంటే బెన్యామీను గారికి ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ఇలా అన్న ఏమనుకోకండి, కామెడీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటంటే ఇప్పుడు 11 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఈ 11 మంది అన్నదమ్ములు ఉంటే చికెన్ పీస్ ఉంది లేదా మటన్ పీస్ ఉంది. మటన్ పీస్ ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వేసుకుని వెళ్ళిన తర్వాత బెన్యామీన్ దగ్గరికి వచ్చిన తర్వాత 6 పీసులు వేసాడంట. 5 వంతులు అంటే 5 పీసులు వేసాడు. ఎవరికి? బెన్యామీన్కి. అందరికీ ఒక్కొక్కరు చెప్పుకుని వెళ్తే బెన్యామీన్కి మాత్రం 5 వంతులు ఎక్స్ట్రా వెళ్ళాయంట. ఎందుకంటే ఇక్కడ కూడా కనబడుతుంది స్వార్థం. ఎవరికి? యోసేపు గారు. ఎందుకు? తన సొంత తమ్ముడు కాబట్టి. అంత విచిత్రం అంటే ఆ అమ్మినోళ్ళలో ఈయన లేడు, బెన్యామీన్ లేడు. అంత విచిత్రం ఏంటంటే మరియు అతడు తన ఎదుటిని వారిని వంతులైతే చెప్పి పంపారు. బెన్యామీను వంతు వారందరినీ వంతుల కంటే 5 వంతులు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. అంటే ఆ ఇక్కతోటి భోజనం దగ్గర ఉన్నటువంటి సెక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇది 43వ అధ్యాయం యొక్క సారాంశం. ఎంతమందికి అర్థమైంది? ఇంకా ముగించుకుందాం. ఇంకా అయిపోయింది, మళ్ళీ మాకు సెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా? 42, 43 అధ్యాయాలు. ఓకే, దేవచిత్తం అయితే మనం త్వరగానే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ నాకు ఏ టైం ఉంటే ఆ టైంలో చెప్పేస్తా, ట్రై చేస్తాను, ఎందుకంటే పరిస్థితులు బట్టి. కాబట్టి ఈ 2 అధ్యాయాలు మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. సుమారుగా 2 అధ్యాయాలు వివరించడానికి మనకి గంట సమయం పడుతుంది. ఇంకొక అధ్యాయం వివరించాలంటే 1.5 గంటన్నర పడుతుంది. కాబట్టి ఎంత అంటే కొంచెం స్కిప్ చేసి చెప్పాలన్నా ఎవరొకరు ఫోన్ చేసి బ్రదర్ చెప్పలేదు అని అడుగుతున్నారు. అందుకనే ప్రతి వచనాన్ని కొంచెం వివరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా. కాబట్టి బాగా చదవండి, బాగా రాయండి. సుమారుగా మనం 6 అధ్యాయాల వరకు వివరించుకున్నాం. దేవుని చిత్తం అయితే మిగిలిన అధ్యాయాలు కూడా త్వరగానే కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాకు అందుబాటులో ఉంటాను కోరుకుంటున్నాను. అలాగే నా కోసం, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరికైనా నా నెంబర్ కావాలంటే, డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, నెంబర్ చెప్తున్నాను, త్వరగా రాసుకోవడం ప్రయత్నం చేయండి. 999959591073. ప్రతిసారి రాస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9959591073. మీరు నెంబర్ కాల్ చేయండి. వాట్సాప్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు. మీతో ఫ్రీగా ఉంటే కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ 2 అధ్యాయాలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే రేపటి దినం మనం అందరం కలుసుకుందాం. త్వరగానే కొన్ని విషయాలు, ఇంకా లోతైన విషయాలు మనం త్వరగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సరే, ప్రార్థన చేసి ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి తండ్రి యోసేపు గారి జీవిత చరిత్రలో 2 భాగాలు మరలా వివరించుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు కానీ తండ్రి, అర్థమైన వారు దాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి యొక్క జీవితంలో యోసేపు గారు ఎలా బతికారో అటు రీతిగా తండ్రి తన కళలు ఏవైతే వచ్చాయో ఆ కళలు నెరవేర్పు సుమారుగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జరిగింది తండ్రి. అలాగే తండ్రి, మీరు మా ఎడల ఏ ప్రణాళిక ఉంచారో మాకు తెలియదు కానీ తండ్రి, ఆ ప్రణాళికను బట్టి మా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం తండ్రి. మీరు మా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు తండ్రి, ఆ ప్రణాళికను బట్టి మా జీవితాలు ఉండడానికి సహాయం తెచ్చండి. మీ చేతమైతే మిగిలిన అధ్యాయులు త్వరగానే మీ పిల్లలకి వివరించుకోవడానికి మీరు నాకు సహాయం తెచ్చండి. మీ కృపను బట్టి మా అందరికీ కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేస్తారని కోరుకు ఇప్పటివరకు మీ మాట్లాడిన మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా మెరుగుపరచండి, అభివృద్ధి పరచండి. యోసేపు లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటారు వారందరినీ బలపరచండి. ఇంకా మీ స్థితిలోనికి ఎవరైతే తండ్రి ఇంకా
మారు మనసు పొందుకోలేదో వారికి కూడా ఉందంటే మంచి మారు మనసుని దయచేసి కృపను చూపించి నడిపిస్తారు. మీ చిత్త మీద రేపటిదాన్ని కూడా మీ పిల్లలతో మాట్లాడడానికి నాకు సమయాన్ని దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి.